బ్రేకింగ్ న్యూస్ జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియల దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జిట్టా బాలకృష్ణారెడ్డికి కడసారి వీరుకోలు పడడానికి అంత్యక్రియలు పాల్గొనడానికి మంత్రి కోమటిరెడ్డి అక్కడికి వచ్చారు. అయితే మంత్రి కోమటిరెడ్డిని జిట్టా అనుచరులు అడ్డుకున్నారు. జిట్టా అనుచరులు మొదటి నుంచి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి అని డిమాండ్ చేస్తున్నారు. జిట్టా బాలకృష్ణ తొలి నుంచి కూడా ఆయన తెలంగాణవాదిగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఆయన పాల్గొన్నారు. అలాగే అన్ని పార్టీల్లోనూ కూడా వివిధ పదవుల్లో ఆయన పనిచేశారు. మెదడుకు సంబంధించిన అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. దీంతో ఆయన అంత్యక్రియలకు అన్ని పార్టీల నేతలు హాజరవుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి చూడటానికి ఆయన కడసారి చూడటానికి అక్కడికి వచ్చారు. ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జిట్టా బాలకృష్ణారెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలి అంటూ అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. పెద్ద ఎత్తున జిట్టా బాలకృష్ణారెడ్డి అభిమానులు అక్కడికి చేరుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళారు. ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. సంవత్సరాన్ని మనందరినీ వచ్చి నిలబెట్టడం చాలా బాధాకరం. రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఎన్నోసార్లు ప్రయత్నించిన వారికి అధికారం ప్రజాప్రతినిధి కాకుండా ఇన్ని వేల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే మామూలు విషయం కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని వీలైతే దీన్ని అధికారిక లాంఛనాలతో కానీ ఆ తర్వాత ఆ కుటుంబానికి ఏ విధమైన అవసరం ఉన్న ప్రభుత్వంతో పాటు నేను మా కుటుంబం మా ఎక్కడ ఉన్న ఎమ్మెల్యే ఐలయ్య గారు కానీ నేను కానీ ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కానీ ముఖ్య కార్యకర్త కూడా మనం అందరం కూడా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి పోయిన మనిషిని తీసుకురాలేము. ఎందుకంటే అది కూడా మనం అది చివరి దశలో బయటపడడం దానికి డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసి మేమందరం మేము మాట్లాడినాం. డాక్టర్లతో అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా అమెరికా తీసుకెళ్తాను కూడా నేను యశోద హాస్పిటల్కి చెప్తే వాళ్ళు చెప్పి అమెరికా తీసుకుపోయినా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇదే మందులు వాడతారు, ఇదే మిషనరీ వచ్చింటారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దురదృష్టకరం. అతని ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భార్యకు కొడుకు బిడ్డ అంతా చిన్న వయసు వాళ్ళే. తప్పకుండా నేను నా పరంగా మంత్రిగా కాకుండా స్వయంగా నేను ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కీర్తి చేసిన బాలకృష్ణారెడ్డి గారి కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉంటానని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నా. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని తప్పకుండా ఆయన పేరు మీద కానీ ఏ కార్యక్రమం చేసినా నేను ముందుంటానని ప్రభుత్వ పరంగా కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండే విధంగా ప్రభుత్వ పరంగా కూడా ఒప్పిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాలకృష్ణారెడ్డి ఎంఆర్ఐ సంవత్సరాన్ని జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియల దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కోమటిరెడ్డిని జిట్టా అనుచరులు అడ్డుకున్నారు. అధికారిక లాంఛనాలతో జిట్టా అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, ఏంటి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? జిట్టా అనుచరులు డిమాండ్ చేస్తున్నారు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని. కోమటిరెడ్డి సీఎం దృష్టికి ఏమైనా తీసుకువెళ్తున్నారా? అంత్యక్రియలు నిర్వహించాలని ఉదయం నుంచి కూడా ఇక్కడ వేడుకున్నప్పటికీ కూడా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు మాత్రం జరగడం లేదని చెప్పవచ్చు. కొద్దిసేపు క్రితమే ఇప్పుడే మనం చూడడం జరిగింది. ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరింది అంత్యక్రియలు. ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే మొత్తం నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరుగుతుంది. జిట్టా బాలకృష్ణారెడ్డికి అధికారిక లాంఛనాలతో కూడా అంత్యక్రియలు జరిపే విషయంలో కూడా సీఎం రేవంత్ తో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా నేతలంతా కూడా వచ్చి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చినటువంటి నేతలందరినీ కూడా
జిట్టా అనుచరులే కానీ తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు ఆ అధికారిక లాంఛనాలతో నిర్వహించడానికి అభ్యర్థం ఏంటి? ఎంతో మంది కూడా చాలా వరకు ఎంతో మంది ఆ నేతలకు కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు. కానీ తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం సర్వస్వం కోల్పోయారు. మొత్తం కూడా ఆస్తులన్నీ కూడా కోల్పోయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఆ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కోరినప్పటికీ కూడా అది మాత్రం కాలేదని చెప్పవచ్చు. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ వీళ్ళంతా కూడా సంతాపం ప్రకటించారు. ఇక్కడ నేరుగా ఇక్కడికి వచ్చి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హరీష్ రావు, కోదండరాం, ఎమ్మెల్యేలు, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మొత్తం యావత్తు తెలంగాణ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకొని నివాళులర్పించినటువంటి దృశ్యాలను కూడా చూడడం. ఉదయం ఎప్పుడైతే యశోద ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చారో నేరుగా భువనగిరి చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద కూడా అక్కడ ఉంచడం జరిగింది. అక్కడ నివాళులు అర్పించిన తర్వాత నేరుగా అక్కడి నుంచి భువనగిరి పట్టణం నుంచి కూడా జిట్టా ఫామ్ హౌస్, బొమ్మాయిపల్లి ఫామ్ హౌస్ లోనే ఉంచడం జరిగింది. అక్కడ నివాళులు అర్పించి కొద్దిసేపు క్రితమే అక్కడి నుంచి కూడా బయలుదేరింది. పక్కనే ఆ ఫామ్ హౌస్ నుంచి కూడా కిలోమీటర్న్నర దూరంలో ఉన్నటువంటి అతని యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఒక స్వగ్రామంలో కూడా మరి కాసేపట్లోనే ఆ ర్యాలీగా వస్తుందని చెప్పవచ్చు. కానీ అభిమానులు కోరుకున్నట్లు కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అయితే జరగలేదని చెప్పవచ్చు. మొత్తం ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రత్యేకంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో జిట్టా బాలకృష్ణారెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి ఏదైనా జిల్లాలో అధికారిక కార్యక్రమాలకు కానీ జిట్టా బాలకృష్ణారెడ్డి పేరు పెట్టాలని కూడా ఒక డిమాండ్ అయితే నిలబడుతుంది. కానీ ముందు ఏమవుతుందో చూడాలి. కానీ అనుచరులు మాత్రం ఉదయం నుంచి కూడా మనం చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు కానీ, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ముందు కానీ, వచ్చిన ప్రతి ఒక్క నేతల ముందు కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డితో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని డిమాండ్ చేసి కూడా చివరికి ఎట్టకేలకు అంత్యక్రియలు మాత్రం సాధారణంగానే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. భువనగిరి జిల్లా అంతా కూడా భువనగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యువత అంతా కూడా తరలి రావడం జరిగింది. ఎందుకంటే జిట్టా బాలకృష్ణారెడ్డి 2004లోనే ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అప్పట్లో ఆలయ నరేంద్రకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2009లో పోటీ చేయాలని భావించారు. కానీ అప్పుడు మొత్తం కూడా పొత్తులో భాగంగా ఉమామాధవరెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఉమామాధవరెడ్డి పోటీ చేయడం జరిగింది. అయినా కానీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత సమైక్యాంధ్ర కట్టుబడంతో ఆ తర్వాత బీజేపీలో చేరడం జరిగింది. యువ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ లో చేరడం జరిగింది. చివరికి మళ్ళీ సొంత గూటికే బీఆర్ఎస్ లో చేరినటువంటి పరిస్థితి నిలిపిందని చెప్పొచ్చు. కానీ పార్టీలకు అతీతంగా మొత్తం జిట్టాకు ఇక్కడ మొత్తం భువనగిరి జిల్లాలో అనుబంధం ఉందని చెప్పవచ్చు. ఇక్కడ నియోజకవర్గం అంతా కూడా పాదయాత్ర చేయడం జరిగింది. స్వచ్ఛందంగా ఇక్కడ తాగడానికి మంచినీరు లేని పరిస్థితిలో కూడా ఫిల్టర్లు పెట్టాను. ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీలకు అతీతంగా వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే భువనగిరిలో కనపడుతుందని చెప్పవచ్చు. రోహిత్, రైట్ రమేష్. జిట్టా బాలకృష్ణారెడ్డి అంత్యక్రియల దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి కోమటిరెడ్డిని జిట్టా అనుచరులు అడ్డుకున్నారు. అధికారిక లాంఛనాలతో జిట్టా అంత్యక్రియలు నిర్వహించాలి అని ఉదయం నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. జిట్టా అనుచరులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిట్టా అభిమానులు, బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్తానని చెప్పి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. మనందరినీ వచ్చి వెళ్ళిపెట్టడం చాలా బాధాకరం. రాజకీయాల్లో ఎన్నో అవకాశాలు ఎన్నోసార్లు ప్రయత్నించిన వారికి అధికారం, ప్రజాప్రతి కాకుండా ఎన్ని వేల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే మామూలు విషయం కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని వీలైతే దీన్ని అధికారిక లాంఛనాలతో కానీ ఆ తర్వాత ఆ కుటుంబానికి ఏ విధమైన అవసరం ఉన్న ప్రభుత్వంతో పాటు నేను, మా కుటుంబం, మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఐలయ్య గారు కానీ, నేను కానీ, ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యే కానీ, ఈ కార్యకర్త కూడా మనం అందరం కూడా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి పోయిన మనిషిని తీసుకురాలేము. ఎందుకంటే అది కూడా మనం అది చివరి దశలో బయటపడడం. దానికి డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసి మేమందరం మేము మాట్లాడినాం. డాక్టర్లతో అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా అమెరికా తీసుకెళ్తాను కూడా నేను యశోద హాస్పిటల్కి చెప్తే వాళ్ళు చెప్పి అమెరికా తీసుకుపోయినా ఇదే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇదే మందులు వాడతారు, ఇదే మిషనరీ వచ్చింటారు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దురదృష్టకరం. అతని ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భార్యకు, కొడుకు, బిడ్డ అంతా చిన్న వయసు వాళ్ళే. తప్పకుండా నేను నా పరంగా మంత్రిగా కాకుండా స్వయంగా నేను ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కీర్తి చేసుడు బాలకృష్ణారెడ్డి గారి కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉంటానని మరొకసారి భగవంతుని ప్రార్థిస్తున్నా.